జువ్వలదిన్నె పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ గారికి వచ్చిన ప్రజాస్పందన, ఆయన ఇచ్చిన పిలుపుతో చంద్రబాబులో వణుకు మొదలైందని, అందుకే పచ్చి అబద్ధాల వల్లే వస్తూ గత ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ గారిని నిందిస్తున్నారని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తగ్గించాలని, బెనిఫిషియరీ అనేటటువంటి వ్యక్తికి నేరుగా లబ్ధి చేకూర్చాలని ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి విధానాన్ని తీసుకొని వచ్చారు. ఈరోజు ఎవరు కూడా దాని నుంచి వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి సార్. మీరు ఎన్నికల హామీ చెప్పారు, మీరు 10,000 నుంచి 20,000 చేస్తామని. సంతోషం, గెలిచారు కాబట్టి 20,000 ఇవ్వాల్సిందే. మరి 1 ఇయర్ ఎగ్గొట్టారు కదా. 24-25 సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసా, మీ మాటలో చెప్పాలి అంటే మత్స్యకార సేవలు మీరు వేశారా? ప్రతి మత్స్యకారుడికి మా లెక్క ప్రకారం చెప్తే 10,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు. ఇంకా మీ లెక్క ప్రకారం మాట్లాడాలి అంటే 20,000 రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా బాకీ ఉన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేయదలుచుకున్నాను. ఇప్పటికీ ప్రతి మత్స్యకారుడి మనసులో ఇది ఉంది, ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసింది, ఈ ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇంకా ఇవ్వకుండా గొప్పాలు చెప్పుకుంటుంది అన్నటువంటి భావన ప్రతి మత్స్యకార కుటుంబంలో ఉంది అన్న విషయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. మరి డీజిల్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నారు. డీజిల్ సబ్సిడీ, ఈ విషయాలన్నీ ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డీజిల్ సబ్సిడీ గురించి కూడా అనేకమైనటువంటి అబద్ధాలు ఆడున్నారు. మీ హయాంలో డీజిల్ సబ్సిడీ లీటర్కి 6 రూపాయలు సబ్సిడీ ఇస్తాము అనుకుని అన్నారు. అచ్చెన్నాయుడు గారు, మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, మీ సెక్రటరీకో మీ ఫిషరీస్ కమిషనర్కో ఒకసారి అడగండి, నిజంగా ఎంతమందికి మీరు డీజిల్ సబ్సిడీ ఇచ్చారు? ఏ ఒక్క మత్స్యకారుడికైనా, ఏ ఒక్క బోటుకైనా సరే సకాలంలో 14-19 సమయంలో ఎప్పుడైనా కానీ మీరు డీజిల్ సబ్సిడీ ఇవ్వగలిగారా అని నేను అడుగుతా ఉన్నాను. లేదే. బ్యాక్ ఎండ్ సబ్సిడీ అన్నారు మీరు. బ్యాక్ ఎండ్ సబ్సిడీ అంటే ఏంటి? మత్స్యకారుడు వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర తనకు కావాల్సినటువంటి డీజిల్ తెచ్చుకుంటే మీరు ఎన్ని లీటర్లు నిర్దేశించినారో దానికి సంబంధించినటువంటి సబ్సిడీ తరువాత మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాము లీటర్కి 6 రూపాయలు చొప్పున అని చెప్పి మీరు చెప్పారు. ఎంతమంది మత్స్యకారులకు వేశారు మీరు? ఎప్పుడు వేశారు మీరు? ఎవరికైనా వేశారా అని అడుగుతున్నాను నేను. మీరు పెట్టినటువంటి బకాయిలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళందరికీ కూడా బకాయిలను క్లియర్ చేశాం. మేము క్లియర్ చేశాం. మరి ఈ బ్యాక్ అండ్ సబ్సిడీలు అన్నటువంటి దుకాణాలు ఉండకూడదని, మత్స్యకారుడికి నేరుగా లబ్ధి జరగాలని ఫ్రంట్ అండ్ సబ్సిడీ కింద హెచ్ఎస్డి ఆయిల్ సబ్సిడీ ఇచ్చాం మనం. అంటే వాడికి ముందస్తుగానే ఒక కార్డు ఇచ్చాం. ఆ కార్డు తీసుకొని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి మోటరైజ్డ్ బోట్ అయితే 300 లీటర్ల నెలకి, మెకనైజ్డ్ బోట్ అయితే 3,000 లీటర్ల నెలకి, డీజిల్ కొట్టించుకున్నప్పుడే లీటర్ పైన సబ్సిడీ అంటే 300 లీటర్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అక్కడికక్కడే తగ్గించి డీజిల్ కొట్టేటటువంటి పరిస్థితి ఉండేదని సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను నేను. ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ఎక్కడా కూడా లీటర్కు 9 రూపాయలు చొప్పున, ఎక్కడా కూడా మీరు కొట్టించుకున్నప్పుడే 9 రూపాయలు తగ్గించి పెట్రోల్ బంక్ వాళ్ళు డీజిల్ ఇచ్చేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీకెప్పుడు వచ్చింది అలాంటి ఆలోచన? ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప. డిపిటి విధానం మీద దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, ఇది. ఎప్పుడైనా ఒక్క మత్స్యకారుడికి ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. లేదే.
మేమొచ్చి మీ బకాయిలు క్లియర్ చేసి ప్రతి మత్స్యకారుడికి డీజిల్ కొనుక్కున్న దగ్గరే 9 రూపాయలు తగ్గించి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. చచ్చినట్టు మీరు దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఇదేదో పెద్ద మీ ఘనతలాగా మాట్లాడద్దు. మీరు పొరపాటున ఎవరైనా మత్స్యకారుడు సముద్రంలో మరణిస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే. ఇన్ని ఆలోచనలు ఎలా వచ్చాయి అంటే పాదయాత్ర చేయటం వల్ల. నెల్లూరు నుండి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రతి మత్స్యకారుడు వెళ్ళి ఆయనకున్నటువంటి కష్టం, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఇక్కట్లు, వాళ్ళ వలసలు, జీవన విధానాలు, జీవన ప్రమాణాల గురించి నాయకుడి నోటీసులో పెట్టడం వల్ల ఆయనకు వచ్చినటువంటి ఆలోచన. ఇదిగో మన రోజు వచ్చిన రోజు ఈ మాదిరి చేస్తామని చెప్పి చేసి చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎప్పుడు వచ్చినాయి ఇలాంటి ఆలోచనలండి? కాబట్టి ఇకపోతే ఈరోజు కార్యక్రమం అశాంతం కూడా నేను చూశాను. చంద్రబాబు గారికి చెప్పుకోవడానికి ఎప్పుడు ఏ మీటింగ్లో కూడా ఉండదు. మన శ్రీకాకుళం నర్సనపేట వచ్చినప్పుడు మీటింగ్ అయినా అంతే, ఈరోజు కావలిలో మీటింగ్ అయినా అంతే. అని చెప్పుకోవడానికి ఏముండదు. మొదలుపెట్టి జగన్నామస్మరణ మొదలుపెట్టేస్తారు. ఇంకా జగన్నామస్మరణ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకపోతే